గైస్ ఇవాళ మన అమెజాన్ జాబ్స్ పోర్టల్లోకి వెళ్తే మనకు ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దీని గురించి డిస్క్రిప్షన్లో ఇన్ డీటెయిల్గా చెప్పాను, ఒకసారి రెఫర్ చేయండి. అర్థమవుతుందా? ఓకే, దీన్ని ఎలా అప్లై చేయాలో ఒకసారి చూసుకుందాం. జస్ట్ సింపుల్గా కింద ఉన్న లింక్ని ప్రెస్ చేస్తే అప్లై నౌ వస్తుంది. అది ఒకసారి ట్యాప్ చేస్తే లోడ్ అవుతుంది. వెయిట్ ఏ సెకండ్. సో మీకు లోన్ రాగానే ఇలా కనబడుతుంది కదా, దాని యొక్క క్రెడెన్షియల్స్ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో సింపుల్గా కనెక్ట్ విత్ గూగుల్ అని కొట్టినా చాలు. సో మీకు పోర్టల్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో మీకు ఒక జాబ్ ఇన్ డీటెయిల్గా కావాలనుకున్న ఎక్స్ప్లెనేషన్ కామెంట్లో చెప్తే నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. జస్ట్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఓకే, దీని యొక్క రోల్, దీని యొక్క కేటగిరీ అన్నీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందర ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ స్మాల్ క్వశ్చన్స్ని మనం ఫిల్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అని పెట్టండి, లేదు మీకు కంప్యూటర్ డిగ్రీ ఉంటే కంప్యూటర్ డిగ్రీ అని మెన్షన్ చేయండి. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ సింపుల్గా కంటిన్యూ అని కొడితే మీకు వేరే పోర్టల్లో తీసుకెళ్తుంది అనమాట. ఓకే, ఇంకా ఇవన్నీ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కొట్టంగానే కంటిన్యూ కొట్టండి. అర్థమవుతుందా? ఇక్కడ ఏమడుగుతుందంటే మీరు లాస్ట్ 3 ఇయర్స్లో ఎక్కడన్నా వర్క్ చేశారా? ఒకవేళ చేస్తే ఎక్కడ? గవర్నమెంట్లో. నో, ఐ వాజ్ నెవర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆర్ విల్లింగ్ టు కరెంట్. ఇది డీటెయిల్స్ అడుగుతుంది కదా, ఈ డీటెయిల్స్ అనేది మీకు సూటబుల్గా ఉంటే ఎస్ ఆర్ నో, దట్స్ ఇట్ అనమాట. అంతకుమించి ఇంకేం లేదు. సో కంటిన్యూ చేసేస్తున్నాను. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఎడిట్ చేసుకోవాలా లేదా సబ్మిట్ చేసేనా అని అడుగుతుంది అనమాట. నా యొక్క డాక్యుమెంట్స్ అనేది ఆల్రెడీ నేను అమెజాన్ పోర్టల్లో ఫిల్ చేసా కాబట్టి నాది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ జస్ట్ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది అనమాట. అర్థమైందా? మీకు కాకపోతే నాకు ఇంకా తక్కువ టైం పట్టింది కదా, మీకైతే ఎక్కువ టైం పడుతుంది. అంటే ఎప్పుడైతే ఎవరైతే కొత్తగా లాగిన్ అవుతారో అమెజాన్ పోర్టల్కి వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి, వాళ్ళ యొక్క రెజ్యూమ్స్ కూడా ఫిల్ చేయాలి. అర్థమవుతుందా? వాళ్ళ యొక్క అడ్రస్ ఇన్ డీటెయిల్గా, అంటే యాజ్ ఎ మ్యాన్గా ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఓపిక్గా ఉండి ఫామ్ అనేది ఫిల్ చేసుకుంటే జాబ్ వచ్చే ఆపర్చునిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో అది గైస్, థ్యాంక్ యూ. మీకు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మన వీడియోలో అప్లోడ్ చేస్తామన్నమాట. ఓకే, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఒక అప్లికేషన్ అనేది మన రాసామంటే రోల్ అనేది మీకు రోల్ డీటెయిల్స్ తెలియదు కదా. సో రోల్ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో చదవండి, లేదనుకుంటే ఇక్కడ నీకు పైన చెప్పేస్తాను చూడండి. మీకు ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. కంపేర్ టు దాంతోపాటు ఒక డిఎస్ఏ కూడా రావాలన్నమాట. మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ అనేది 1 ఇయర్ ఆఫ్ నాన్ ఇంటర్న్‌షిప్ ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ అయినా ఉండాలన్నమాట. అట్‌లీస్ట్ ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా సరే సరిపోతుంది. దాంతోపాటు ఒక డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్‌లో చేసి ఉండాలన్నమాట. సో ఇది రిక్వైర్మెంట్ అన్నమాట. ఈ యొక్క రోల్‌కి రిక్వైర్మెంట్స్. అంటే దాని యొక్క రోల్‌కి కావాల్సినవన్నమాట. ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు చదువుకోండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేసి నేను చెప్తాను ఇన్ డీటెయిల్‌గా. సో వీడియో లెంత్ అవుతుంది మూలాన ఎవరు చూడటం లేదు కదా, సో అందుకని నేను చేయట్లేదు. సో అది గైస్, థ్యాంక్ యూ ఆల్.